సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల్లో మృత్యుంజయుడిగా బయటపడిన చిన్న విశాఖ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 14 గంటలుగా నిరంతరాయంగా ఈదుకుంటూ అతను నౌకను అందుకున్నాడని వైద్యులు తెలిపారు. మరో అరగంట ఆలస్యమైతే చిన్న ప్రాణాలు పోయేవని ఈటీవీ ముఖాముఖిలో తెలిపారు. ఎక్కువసేపు ఈత కొట్టడం వల్ల శరీరం పూర్తిగా అలసిపోయిందని 24 గంటల అనంతరం డిశ్చార్జ్ చేస్తామంటున్న వైద్యులతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. సముద్ర జలాల్లో బోటు గల్లంతో సంబంధించిన అంశంలో మృత్యుంజయుడిగా బయటపడినటువంటి చిన్నాకి వైద్య సహాయం అందిస్తున్నారు కిమ్స్ వైద్యులు. ప్రస్తుతం మనతోటి ఈశ్వర్ ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సూపరింటెండెంట్ వారు వైద్య సంబంధించిన సహాయం అంతా కూడా వారే అందించారు. అలాగే వైద్య బృందాన్ని కూడా కిమ్స్ వైద్యులు ఏర్పాటు చేశారు. చిన్న ఆరోగ్యం మెరుగుపడడం కోసం తగినటువంటి వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడదాం. ఎలాంటి పరిస్థితుల్లో చిన్న ఉన్నాడండి, వైద్యపరంగా ఎలాంటి సహకారం అందించారు? ప్రస్తుతానికి నిన్న వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా చిన్న స్టేబుల్గానే ఉన్నాడండి పేషెంట్. అయితే అక్కడక్కడ ఈ చిన్న చిన్న ఎబ్రేజన్స్ లాగా శరీరం మీద, అంటే ఎంతసేపు ఇక్కడికి వచ్చేదాకా కూడా సముద్రంలో ఈదుకుంటూ చేసే చిన్న చిన్న దెబ్బలు తగిలి ఉన్నాయి ఆయనకి. అవి ఏంటంటే స్కిన్ మీద మాత్రమే ఉన్నాయి. అదర్వైజ్ హీఈస్ వెరీ మచ్ స్టేబుల్. నిన్న అతను మన 4వ తారీఖు నుంచి కూడాను అది సాధారణ ఎథ్లెటిక్ కూడా సాధ్యం కానంత గొప్ప ఫైట్ చేశాడు లైఫ్ గురించి ఆయన. ఎందుకంటే 18 అవర్స్ ఆయన ఈదుకుంటూ సముద్రాన్ని ఉండిపోయాడు. ఆఫ్టర్ విచ్ హీ గాట్ ఏ షిప్, ఒక షిప్ తాలూకా లంగర్ అందుకొని అతను దాన్ని పట్టుకుంటే ఆ షిప్లో నుంచి వాళ్ళేమో ఒక ఐరన్ నెట్ వేస్తే ఎంతో కష్టపడి అతనేమో ఐరన్ నెట్ వేసి షిప్లోకి వెళ్ళాడు. ఆ షిప్లో వాళ్ళు భాష ఈయనకి తెలియదు, ఈయన భాష వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు మన తాలూకా కోస్ట్ గార్డ్ తాలూకా హెలికాప్టర్ వచ్చి ఎయిర్ లిఫ్ట్ చేసేదాకా వాళ్ళు సాయం చేశారు. తాగడానికి నీళ్లు, తినడానికి ఏదో ఇచ్చారు, వాళ్ళు తినేదో ఈయనకి ఇచ్చారు. పేషెంట్ ఇప్పుడు మేము మాట్లాడొచ్చాము, పేషెంట్ క్వైట్ స్టేబుల్గా ఉన్నాడు. ఆయన తాలూకా పారామీటర్స్ అన్నీ బాగానే ఉన్నాయి, వైటల్స్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన తాలూకా ఇన్వెస్టిగేషన్స్ కూడా చూస్తేనే రిపోర్ట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఆయన ఈసీజీ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. చెస్ట్ ఎక్స్రే కూడా బాగానే ఉన్నాయి, క్లియర్గా ఉందండి. పేషెంట్ స్టేబుల్గా ఉన్నాడు, నడుస్తున్నాడు, చేస్తున్నాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాడు, తర్వాత ఏమో వాష్రూమ్కి వెళ్ళి వచ్చాడు, చేశాడు. అయితే కొద్దిగా నీరసంగా కనిపిస్తున్నాడు. అంటే ఏంటంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి, ఆయనతో మాట్లాడిన దాన్ని బట్టి ఏంటంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 7 వెళ్ళారంట. 7లో ఈయనొక్కడే బయటికి వచ్చింది. మిగతా వాళ్ళ సంగతి ఏమో ఆయనకి తెలియదు, ఎవరికి తెలియకుండా అయిపోయింది. అదొక మెంటల్ షాక్లో కానీ మెంటల్ వరీలో కానీ ఉండడం మూలన ఆయనకు నీరసంగా ఉంది. అయితే ఈ యాంటీరియర్ చెస్ట్ వాళ్ళ మజిల్స్ కొద్దిగా నొప్పిగా ఉందంటున్నారు. ఆ విషయంలో మా డాక్టర్స్ అందరూ కూడా, మా వైద్య బృందం అంతా కూడాను తీవ్రంగా కృషి చేస్తుంది. ఆయన మాత్రం స్టేబుల్గా ఉన్నాడు. తప్పకుండా ఆయన 1-2 రోజులు డిశ్చార్జ్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయండి. రవికాంత్ బాబు గారు ఉన్నారు. డాక్టర్ రవికాంత్ బాబు, ఎలా ఉంది నేను పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆ రోజు 3:30కి అలా బోట్ సింక్ అయ్యి నెక్స్ట్ 9 o'clock వరకు స్విమ్ చేసుకొని ఉన్నారు. సో ఈ మజిల్స్ అవి ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏంటంటే బాడీలో మజిల్ రిలేటెడ్ ఎంజైమ్స్ బయటకు వస్తాయి. దాన్ని ర్యాబ్డోమయోలైసిస్ అంటాం. అది ఉంది ప్రస్తుతానికి మోర్ దెన్ 1600 అలాగా సిపికే అలా ఉంది. చిన్న లివర్ ఎంజైమ్స్ అవి పెరిగాయి. ఈ లివర్ ఎంజైమ్స్ అంతా ఈ మజిల్ రిలేటెడ్ ఓవర్ యూజ్ వల్లే. సో ప్రస్తుతానికి ఈసీజీ కానీ అన్ని వైటల్స్ బాగానే ఉన్నాయి. కొంచెం బ్రీతింగ్ అంటే ఇన్సిడెంట్ సాటర్డే 3:30కి జరిగిందంట. నెక్స్ట్ డే సండే 9 o'clockకి రివైవ్ చేశారు. అప్పటి వరకు హీ యూస్ టు స్విమ్. ఆ టైంలోనే స్పృహ కూడా కోల్పోయాడు. ఆ టైంకి వీళ్ళు చైనా ఐ థింక్ అదర్ వాళ్ళు రెస్క్యూ చేశారు. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 hour కానీ ఉంటే మనం అతన్ని కోల్పోదు, లైఫ్ పోయేది. సో ఆ టైంకి చేసాం. ప్రస్తుతానికి ఆ ఓవర్ యూజ్ ఆఫ్ మజిల్స్ వల్ల మజిల్ రిలేటెడ్ ఎంజైమ్స్ అవి రిలీజ్ అయ్యి ప్రస్తుతానికి స్టేబుల్ ఫ్లూయిడ్స్, కొంచెం పారాసిటమాల్, సెలైన్ వాటర్ ఏదైతే కొంచెం ముక్కులో నుంచి నోట్లో నుంచి వెళ్తుంది కాబట్టి చిన్న ఆస్పిరేషన్ న్యూమనైటిస్లా ఉంటుంది లంగ్స్లో. చిన్న యాంటీబయాటిక్స్ అవి స్టార్ట్ చేసి టీటీ అది ఇద్దాం. ఆ చేతి మీద వాటి మీద చిన్న అబరేషన్స్ అవి ఉన్నాయి. సో అవి పెయిన్ఫుల్, కొంచెం మజిల్ రిలేటెడ్ పెయిన్స్ అవి చెప్తున్నారు. సో యాంటీబయాటిక్స్, ఐవి ఫ్లూయిడ్స్, చిన్న పెయిన్ రిలేటెడ్ పారాసిటమాల్ పెడితే 48 hours మనం సర్వైవ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం సీఈఓ ఉన్నారు, ఎలాంటి వైద్య సహాయం అందించారు? ఎందుకంటే నిన్న ఎయిర్ లిఫ్ట్ చేశారు చిన్నాని. నేవీ చెందినటువంటి నేవీ, కోస్ట్ గార్డ్, జిల్లా యంత్రాంగం అందరూ కూడా చిన్నానికి హాస్పిటల్ తీసుకొచ్చారు. ఏ రకంగా వైద్య సహాయం అందిస్తున్నారు, ఏం చేస్తున్నారు? కిమ్స్ ఐకాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలాంటి ఎమర్జెన్సీస్ ఎప్పుడొచ్చినా కిమ్స్ ఐకాన్ గవర్నమెంట్ కానీ సరౌండింగ్ ఇండస్ట్రియల్ ఏరియా కానీ ఆల్వేస్ సపోర్టింగ్గా ఉంది. మా పరమైన సేవలు మేము అందించగలిగాం. కోస్ట్ గార్డ్, పోలీసు, మొత్తం ప్రభుత్వం అంతా
ప్రభుత్వం అంతా కష్టపడి ఇక్కడ వరకు తీసుకుని వచ్చారు. మేము మా సైడ్ చేసి హ్యాపీగా పేషెంట్ అయితే డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సమాచారం ఇచ్చారు మీకు ఇలా చిన్న తీసుకొస్తున్న రెస్క్యూ చేసి పాసిబిలిటీ ఉండాది, ఎందుకంటే మాకు దగ్గరగా ఎయిర్ లిఫ్ట్ బేస్ ఉండడం వల్ల, దగ్గరగా ఉన్న హాస్పిటల్గా ఉండడం వల్ల మమ్మల్ని చూస్ చేసుకున్నారు వాళ్ళు. సో మా సైడ్ మేము చేయగలిగాము. థ్యాంక్ఫుల్. చిన్న యొక్క ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కుదుటపడింది, మెరుగుపడింది. 1-2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్తున్నారు. కానీ ఒక సుసాధ్యమైనటువంటి అంశాన్ని సాధ్యం చేశాడు. సుమారుగా 11 నుంచి 12 గంటలు, ఇంకా చెప్పాలంటే 18 గంటల పాటు ఈదుతూనే ఉన్నాడనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చిన్నాకి వైద్య సహాయం అందిస్తున్నారు. 1-2 రోజుల్లోనే అతను డిశ్చార్జ్ చేయడానికి హాస్పిటల్ వర్గాలు కూడా నిర్ణయం తీసుకున్నాయి. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.